గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈరోజు మనం ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలను చూద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకుంటే దీంట్లో ఈరోజు ప్రధానమైన వార్త మోంతా నష్టం 5,265 కోట్లు. దాదాపుగా ఇది 15 లక్షల ఎకరాల్లో జరిగినటువంటి నష్టాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించిన విధానం చూస్తే 5,265 కోట్లు మోంతా నష్టం. ఇది ఒక ప్రాథమిక అంచనాకు మాత్రమే వచ్చింది. సీఎం చెప్తున్నటువంటి విషయాలు ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్తున్న విషయం ఇది ఒక ప్రాథమిక అంచనానే. ఎందుకంటే ఇంకా ఏరియల్ సర్వే ఇంకా ఫైనల్ ఓవరాల్గా తుది దశకు వచ్చిన తర్వాత కేంద్రానికి ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఏరియల్ సర్వే మొత్తం చేసిన తర్వాత ఆ నివేదికని కేంద్రానికి పంపడానికి కొంచెం సమయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాథమిక అంచనా ప్రకారం 5,265 కోట్లు. ఇది ఏదేమైనప్పుడు కూడా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే టెక్నాలజీ ద్వారా వాడి ఆ టెక్నాలజీకి ఎప్పటికప్పుడు అంటే డ్రోన్ కెమెరాస్ ద్వారా కానీ ఉపగ్రహ చిత్రాల ద్వారా కానీ ఎక్కడెక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మొంతా తుఫాన్ తన తీరుని ఎలా మార్చుకుంటుంది, ఎక్కడెక్కడ భారీగా వరదలు వస్తూ ఉన్నాయి, అక్కడ పరిస్థితుల ప్రజలేంది, లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితులు ఏంది, ఇలా విధంగా ఎప్పటికప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇటు పక్క అధికారులు ఇటు పక్క యంత్రాంగం దాదాపు సిఎస్ నుంచి సచివాలయం వరకు చెప్పుకుంటే ప్రతి అధికారి కూడా వాళ్ళ యొక్క సెలవుల్ని రద్దు చేసుకొని రాత్రి అనక పగలనక తిండి తిప్పలు లేకుండా వాళ్ళు పడ్డటువంటి కష్టం చూస్తే మాత్రం ఇది కదా యంత్రాంగం అంటే, ఇది కదా ప్రభుత్వ తీరు అంటే అనే విధంగా మన మొంతా తుఫాన్ సంబంధించినటువంటి విషయంలో రుజువు చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు కామన్గా గతంలో వచ్చినప్పుడు తుఫాన్లు ఎలా ఉన్నా పరిస్థితులు ఎలా ఉన్నా ఇప్పుడు ఉన్నటువంటి మొంతా తుఫాన్ విషయంలో ప్రతి వారికి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. సామాజిక మాధ్యమాల్లో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి ఎవ్రీ అవర్కి ఒకసారి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ వస్తూనే ఎక్కడికక్కడ అలర్ట్ చేస్తూ ఎక్కడెక్కడ దాని తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంది, దాని గాలులు ఎట్టున్నాయి, ఎక్కడెక్కడ పిడుగులు పడబోతున్నాయి, లేకపోతే ఎక్కడెక్కడ దానికి సంబంధించిన ఉప్పెన ప్రభావం ఎలా ఉండబోతుంది, వీచే గాలులు ఏ స్థాయిలో ఉండబోతున్నాయి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు బయటికి రాకుండా అవసరమైతేనే బయటికి రావాలి లేకపోతే బయటికి రావద్దు అంటే ఇలా హెచ్చరికలు, ఇలా ఎప్పటికప్పుడు మీ మొబైల్కి ఏదో ఒక రూపంలో అప్డేట్ అనేది వస్తూనే ఉండటం, అది ఒక టెక్నాలజీ వాడటం, అదేవిధంగా ఈ డ్రోన్ కెమెరాలతో అక్కడ ఉన్నటువంటి ఉపగ్రహ చిత్రాలతో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎటు మారబోతుంది, ఒక్కసారిగా వరద ఎటు పోటెత్తుతుంది, దానికి సంబంధించిన నష్టాలు ఏమున్నాయి, ఇక్కడ ఆస్తి నష్టం ఏం జరిగింది, ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళకు సురక్షిత ప్రాంతాలకు ఏ విధంగా తరలించాలి, దానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ వాళ్ళకు ఆహారం అందించడం కానివ్వండి, వైద్య సదుపాయం కానివ్వండి, ఇలా ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ ఆంధ్రప్రదేశ్లో కనుక గమనించినట్టయితే అసలు మొంతా తుఫాన్ కాదు కదా, దానికి మించినట్టు ఏమొచ్చినప్పటికీ కూడా ఒక ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేసిద్ది, ఎలా అలర్ట్గా ఉండాలి, ఎలా ఎదుర్కోవాలి అంటే మొంతా తుఫాన్ రాగానే వెళ్ళేసి ఎదురుగా ఏదో సినిమాలు చూపించినట్టు ఇలా గుండె చూపించి షర్టిప్పు తీసి నుంచోవాల్సిన అవసరం లేదు. అలా నుంచుంటే ఏం కాదు, కొట్టుకుని పోతాం. కానీ అంటే నేను ఎందుకంటే అన్నమాట కొందరు విమర్శలు చేస్తూ ఉంటే మొంతా తుఫాన్ని ఆపటం అనేది అక్కడ వరదలు వచ్చినాయి, ఇక్కడ కార్లు కొట్టుకుపోయినాయి అంటే వరదలు వచ్చింది, ఆ వరదల్ని ఏ విధంగా తట్టుకోవాలి, ఏ విధంగా నిలబడాలి, ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా పనిచేయాలి, దానికి సంబంధించినటువంటి మొంతా తుఫాన్ని ప్రజలు అప్రమత్తత లేకుంటే ఏ విధంగా నష్టపోతారు, ప్రాణ నష్టం ఏ విధంగా ఉన్నది, ఇవన్నీ గమనించే దాన్ని తగ్గట్టు అలర్ట్ చేయడం అంటారు. కానీ అదేమన్నా మాయాజాలంలాగా అద్భుత దీపం అలీబాబా అద్భుత దీపంలాగా మొంతా తుఫాన్ రాకుండా చేసేటువంటి చర్యలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఉండదు, ఏ ప్రభుత్వానికి ఉండదు. అటు వచ్చినటువంటి తుఫాన్ని ఏ విధంగా అడ్డుకుంటాం అంటే దాదాపుగా ఒక వారం ముందు నుంచే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇలా భారీగా రాబోతుంది మొంతా తుఫాను, దాదాపుగా ఇలా తీర ప్రాంతాలు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది, ఈ విధంగా తుఫాన్ తన దిశని ఈ విధంగా మార్చుకునేది, ఒక్కసారిగా 27వ తారీఖు నుంచి సాయంత్రం నుంచి భయంకరమైనటువంటి ఇలా గాలులు వీస్తాయి, ఈ విధంగా వర్షం పడిద్దని ముందుగానే హెచ్చరించినప్పటికీ ఏదైతే వాతావరణ శాఖ ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీని బట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ దానికి తగ్గట్టు ఇక్కడ అనుభవం కలిగినటువంటి ఈ విధంగా తుఫాన్లు వస్తే ఏ విధంగా తట్టుకోవాలి, అసలు ఆ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏ విధంగా వాడాలి, ఎవరెవరు ఏ శాఖల పనితీరేంది, వాళ్ళు ఎప్పటికప్పుడు కలెక్టరేట్కి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇవన్నీ అనుభవం ఉన్నటువంటి సీఎం కాబట్టి చంద్రబాబు నాయుడు దానికి సంబంధించినటువంటి తన అనుభవాన్ని మొత్తాన్ని రంగరించి ఎప్పటికప్పుడు ఎక్కడ తను నిద్రపోకుండా తను ఎప్పటికప్పుడు ప్రభుత్వ కార్యాలయంలో కూర్చొని దానికి సంబంధించినటువంటి వెంటనే దానికి ఎక్కడ కూడా ఏమాత్రం అతను
తర్వాత చూద్దాం అనుకున్నా సరే, రెస్ట్ తీసుకున్నా సరే, తన యొక్క తన ఇంటికి వెళ్ళాలనుకున్నా సరే, ఏమాత్రం రెస్ట్ తీసుకున్నా ఎక్కడ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తారో, దానివల్ల ఎక్కడ ఏ నష్టం జరిగిద్దో, దానికి ఆ అపవాదు ఎక్కడ ప్రభుత్వం మూటగట్టుకునిద్దని తన తపన, ఆ 75 ఏళ్ల వయసులో చూసినటువంటి తపన చూస్తే ఆశ్చర్యం మానేది. ఎందుకంటే మామూలుగానే చెప్తుంటారు, గత చరిత్ర అంటే ట్రాక్ మొత్తాన్ని, గతంలో జరిగినటువంటి అనేక తుఫాన్లు చంద్రబాబు ఎదుర్కొనేటువంటి తీరు, ముఖ్యంగా చంద్రబాబు అనగానే ఈ తుఫాన్లు అనగానే టాపిక్ వచ్చేటప్పుడు విశాఖపట్నం హుదూద్ తుఫాను గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఈ హుదూద్ తుఫాన్ సమయంలో చంద్రబాబు పడ్డటువంటి కష్టము, చంద్రబాబు ఇదే విధంగా దాదాపు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రజల్లో ఆ వరదల్లో తిరుగుతూనే అప్పుడు హుదూద్ తుఫాన్ సమయంలో ఎప్పటికప్పుడు ప్రజల్ని ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా నేనున్నాను అనేటువంటి ధైర్యాన్ని నింపి ప్రజల్లో ఎక్కడెక్కడ దానికి సంబంధించినటువంటి నష్టం జరుగుతూ ఉంది, దానికి సంబంధించినటువంటి ఇంకా లేదు, వైజాగ్ అనేది ఇప్పట్లో కోలుకోదు, అసలు వైజాగ్ అనేది పూర్తిగా సర్వనాశనం అనుకున్న సందర్భంలో చంద్రబాబు పనితీరు ఆ సమయంలోనే అందరూ చాలా ఆశ్చర్యం వేసింది. అంటే కొద్ది రోజుల్లోనే దాన్ని మళ్ళీ పునర్జీవనం అంటారు కదా, ఆ టైప్లో మళ్ళీ వైజాగ్ సిటీని మొత్తాన్ని మళ్ళీ ఎక్కడికక్కడ అరే ఒక 5 రోజుల క్రితం జరిగినట్టు భీభత్సమైనటువంటి హుదూద్ తుఫాన్లో చూస్తున్నటువంటి వైజాగ్ని మళ్ళీ రికవర్ చేసి ఎక్కడికక్కడ చేస్తూ ఇటు పక్క ప్రజల్లో ఒక రకమైనటువంటి భరోసా నింపుతూ వాళ్ళకు కావాల్సినటువంటి నష్టపరిహారం సంబంధించి నేనున్నాను అనేటువంటి భరోసా కల్పిస్తూ తను హుదూద్ తుఫాన్లో 24 గంటలు ఇదే విధంగా రాత్రనక పగలనక ఇదే లెవెల్లో కష్టపడి వాళ్ళలో ఆ ధైర్యం నింపినప్పుడు ప్రతి ఒక్కరు హ్యాట్సాప్ చెప్పారు. అసలు చంద్రబాబు లేకపోతే హుదూద్ తుఫాన్కి వైజాగ్ అనేది దాదాపుగా ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు లేదు, కానీ చంద్రబాబు వల్లే హుదూద్ తుఫాన్ని ఎదుర్కొన్నారు, వైజాగ్ని మళ్ళీ ఈ విధంగా పునర్జీవనం పోశారని చాలామంది సందర్భం వచ్చినప్పుడల్లా ఎంతటి విమర్శకులైనా సరే, విశ్లేషకులైనా సరే, తటస్థులైనా సరే ఒప్పుకోవాల్సిందే. ఆ విధంగా అప్పట్లో హుదూద్ తుఫాన్ సమయంలో చంద్రబాబు పడ్డ కష్టం అంత మామూలు కాదు. ఆ తర్వాత అదే వైజాగ్ ఇప్పట్లో కోలుకోదు, ఇంకా వైజాగ్ పని అయిపోయింది అనుకునే ప్రకృతి వైపరీత్యాలకి వైజాగ్ ఎందుకు పనికిరాదు, వైజాగ్ అదుగు ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాలకి వైజాగ్ అనేది చూశారు కదా అతలాకుతలం అయిపోయింది అనేటువంటి కామెంట్స్ వచ్చిన రోజుల్లోనే దాన్ని మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళీ ఇప్పుడు మనం సపోజ్ ఇంట్లో ఏదైనా వస్తువు కింద పడింది అనుకోండి, దాన్ని తీసి మళ్ళీ యథాస్థానానికి పెట్టేసి మొత్తం ఎప్పటిలాగా ఎలా పెడతామో సేమ్ అదే విధంగా వైజాగ్ని ఆ విధంగా మళ్ళీ దాన్ని పునరుద్ధరించి మళ్ళీ దాన్ని గాడిన పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. అలా చేసినటువంటి చంద్రబాబు ఇదే వైజాగ్ ఈ రోజున అలాంటి వైజాగ్ని చూసినటువంటి ప్రజలు ఈ ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకోదు అన్నటువంటి వైజాగ్ని మళ్ళీ రికవర్ చేసి చూపెట్టడం వల్ల ఈరోజు అదే వైజాగ్ని ఎంతోమంది పెట్టుబడిదారులు వైజాగ్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారు. వైజాగ్లో అనేక రకాలైన వ్యాపారవేత్తలు ముందుకు వస్తూ ఉన్నారు. అదే వైజాగ్ ఈ రోజుల్లో ఇప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే వైజాగ్ ఇప్పుడు ఒక పెద్ద హైటెక్ సిటీగా మారబోతుంది. దానికి సంబంధించిన అనేక ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఇప్పుడు అందరూ వైజాగ్ వైపు చూస్తున్నారు. దానికి కారణం మాత్రం అది అవునన్నా కాదన్నా ఎంత చేసినా అది మాత్రం చంద్రబాబు యొక్క కృషి, చంద్రబాబు యొక్క అనుభవం. గతంలో ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు ఆ వైజాగ్ని మళ్ళీ ఏం జరగలేదు, అంత మామూలు ఉంది తూచి అన్నట్టు చేసినటువంటి పద్ధతి కేవలం అది చంద్రబాబుకే సాధ్యం. అలాంటి చంద్రబాబు సీఎంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ సీఎంగా ఉన్న తర్వాత వచ్చినటువంటి ఈ మోంతా తుఫాను, మొట్టమొదటిగా వచ్చినటువంటి మోంతా తుఫాన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? వాస్తవంగా మనం మీడియాలో చూస్తున్నాం, ప్రతిరోజు మోంతా తుఫాను రాబోతుంది, ఇలా భయంకరమైన గాలులు వేయబోతున్నాయి, ఇటు ఆంధ్రప్రదేశ్ ఇది విధంగా ఫలానా జిల్లాలకు, ఇటు పక్క కాకినాడ, ఇటు పక్క వైజాగ్, ఇటు భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి, దాదాపుగా ఇటు విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు ఈ విధంగా భయంకరమైనటువంటి గాలులు వేస్తాయి. ఈ విధంగా ప్రతి గంటకు మనం అప్డేట్ చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించిన ఎవ్రీ అవర్స్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఎక్కడెక్కడ మీడియా అలర్ట్ చేస్తూ ఉంది, ఇటుపక్క మత్స్యకారులకు అలర్ట్ చేస్తూ ఉంది. అదే సమయంలో కార్తీక మాసం రావటం, మొదటి కార్తీక సోమవారం రావటం, సముద్ర స్నానానికి కామన్గానే అదొక సెంటిమెంటు. కార్తీక మాసం కార్తీక మొదటి సోమవారం సముద్రానికి వెళ్ళటం అనేది, ఉదయాన్నే అక్కడ పూజలు చేసుకోవటం అనేది ఈ కామన్గా ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాం. అలాంటి ఎక్కడ పొరపాటున ఈ సెంటిమెంటు ధోరణిలో ఎక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటారో అందరి మైండ్ సెట్ ఒకలాగా ఉండదు కదా. కొంతమందిని రిలైజ్ అయ్యి ఇప్పుడు సమయం కాదులే, ఓకే తర్వాత మనం ఈ కార్తీక మాసం చాలా సోమవారంలోనే తర్వాత చూసుకుందాము అనేటువంటి కొంతమందికి రిలైజ్, కొంతమంది మూర్ఖంగా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అయినప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకుండా సముద్ర తీరంలో తిరుగుతూ ఎవరిని సముద్రం వైపు రానియకుండా వాళ్ళు అలర్ట్ చేస్తూ ఉంటే ఏదో బీభత్సం జరగబోతుంది, ఏదో మళ్ళీ సునామీ లాంటి ఏదో ఉప్పెన రాబోతుంది అనేటువంటి వాతావరణం ఒక్కసారిగా క్రియేట్ అవ్వగానే జనాల్లో ఒక భయము, ఏదో ఒక
అపనమ్మకం ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక భయం. తీరా చూస్తే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, వైజాగ్ ఈ తీర ప్రాంత ప్రజలు చూస్తే మాత్రం ఒక రకంగా చెప్పాలంటే కంటి మీద కునుకు లేదు. వాళ్ళ రాత్రులు ఆ 2-3 రోజుల కాళరాత్రి అనే చెప్పాలి. ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఈ సచివాలయాలకు సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, మొత్తాన్ని ఆ కలెక్టరేట్లో ఎస్పీలు సమావేశం, దీనికి సంబంధించినటువంటి అనేక డిజాస్టర్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే రంగంలో దిగటం, అవసరమైతే ఆర్మీ కూడా రంగంలో దించడానికి ఇటు పక్క మోడీతో మాట్లాడడం, మీకు ఎంత సహాయ సహకారం కావాలంటే నేను చూసుకుంటానని మోదీ అభయం ఇవ్వటం, ఒక పక్క ఈ విధంగా రంగంలో దిగగానే ఇటీవలి కాలంలో ఇటీవలి కాలంలో చూస్తే పప్పురా అనేటువంటి లోకేష్ ఇప్పుడు అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడేటువంటి అనర్ఘంగా మాట్లాడేటువంటి స్థాయికి ఎదిగినటువంటి లోకేష్ తన పనితీరుని, తను నేర్చుకున్నటువంటి పాఠాలని, తన యొక్క మొత్తం డెడికేషన్, అనుభవం అనే దానికంటే కూడా ఆ వర్క్ పట్ల ఉన్నటువంటి డెడికేషన్ ఎలాగైనా సరే నిమగ్నమయ్యి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి విషయాన్ని లోకేష్ పడ్డ కష్టం కూడా చాలా క్లియర్ కట్గా మనం ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నాం. తన తండ్రి నేర్పినటువంటి అనుభవం కానివ్వండి, తన తండ్రి నేర్పిన ట్రైనింగ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అతను కూడా ఎక్కడికక్కడ ఆర్టీజీఎస్ కార్యాలయాల్లో కూర్చొని దానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ, ఇంకా అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వరదలు గాలులు వచ్చినప్పుడు దాదాపుగా రోడ్డు మీద ఈ పెద్ద పెద్ద వృక్షాలు నేల కొరిగిపోతూ ఉంటాయి. వృక్షాలతో పాటు పెద్ద పెద్ద వృక్షాలు నేల కొరిగి రవాణా సౌకర్యానికి అంతరాయం. యాక్చువల్గా రవాణా అంటే ఆ సమయంలో రవాణా లేకుండా అన్ని వాహనాలు ఆపేశారు. కానీ ప్రభుత్వ యంత్రాంగాలను నడవాలి కదా, ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన వాహనాలను వెళ్ళాలి కదా, సహాయ సహకారాలు చేయాలంటే రహదారుల వెంట వెళ్ళాలి కదా, ఆ సహాయ సహకారాలు కూడా ఆటంకం కలిగే విధంగా భారీ భారీ వృక్షాలు అయితే నేల కొరిగినాయి. ఆ సమయంలో ఎప్పటికప్పుడు మనం చూస్తూ ఉంటాం ఏదన్నా ఫారెన్ సంబంధించినటువంటి విజువల్స్, వీడియోస్లో ఈ పెద్ద పెద్ద ఐస్ చలికాలంలో పెద్ద పెద్ద ఐస్ పర్వతాలు వచ్చేసి రోడ్డు మీద పడంగానే వాళ్ళు క్షణాల్లోనే దాన్ని పక్కకు లాగేసి క్లీన్ చేస్తూ ఉంటారు, ఇంట్లో క్లీన్ చేసినట్టు. అలాగే సేమ్ మనం ఈ మొంతా తుఫాన్లో చూసాం. పెద్ద పెద్ద వృక్షాలు నేల కొరగటం, వెంటనే దాన్ని కట్ చేయటం, రోడ్డుకి ఎటువంటి ఆటంకం లేకుండా పక్కకు తీయటం, అది అసలు క్షణాల్లో జరిగిపోవటం, గంటల వ్యవధిలోనే అయిపోవటం. గతంలో ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు అలా నేల కొరిగిన చెట్లు రోడ్డు మీద ఉంటే 2-3 రోజుల్లో వారమ పట్టేది తొలగించాలంటే. అప్పటికప్పుడు టెక్నాలజీని వాడి, దీంట్లో గొప్పతనం ఏంటంటే చేయాలి అనేటువంటి సంకల్పంతో పాటు టెక్నాలజీ తోడవటం, ఎక్కడికక్కడ డ్రోన్ విజువల్స్, ఎక్కడికక్కడ ఉపగ్రహ చిత్రాలు వాడటం, అక్కడ నేల కొరిగిన చెట్లు చూడటం, దానికి సంబంధించి ఎక్కడ కూడా ఆ చెట్లను ఆటంకం కాకుండా వెంటనే తొలగించే విధంగా చేయటం, అది దానికి సంబంధించి మాత్రం లోకేష్ ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయటం, కలెక్టర్లతో ఫాలోఅప్ చేయటం, ఎక్కడెక్కడైతే వృక్షాలు నేల కొరిగినో, ఎక్కడైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అవసరమో ఎస్డీఆర్ఎఫ్ బృందం వెంటనే అక్కడ పంపించడం, అనేక మందిని ఎంతోమందిని ఆ ప్రాణాలు కాపాడటం, ఆ వరదల్లో చిక్కుకుండా. ఒక పక్క లోకేష్ పనితీరు, ఒక పక్క చంద్రబాబు ఆ విధంగా అలర్ట్ చేస్తూ చూసాం మనం. ఎప్పుడైతే ఈ కాకినాడ ఇవన్నీ కూడా తీరం దాటే సమయంలో భయంకరమైన పరిస్థితులు వస్తాయనే కొన్ని తరుణంలో వాళ్ళ కొన్ని అసలు విజువల్స్ చూస్తూ ఉంటే ఒక భయంకరమైన వాతావరణం, దానికి సంబంధించినటువంటి భయంకరమైన గాలి, ఆ గాలిలో ఎక్కడ కూడా దాచుకోకుండా దాంట్లో నిమగ్నమైపోయి రంగంలోకి దిగి ఎక్కడికక్కడ ఏం జరుగుతుందనేటువంటి మొత్తాన్ని ఇన్ఫర్మేషన్ లాగి ఎక్కడ దాదాపుగా ప్రాణ నష్టం అనేది జరగకుండా చూసి ఆస్తి నష్టం కూడా దాదాపుగా జరగకుండా కాపాడి తన అనుభవాన్ని మొత్తం రంగరించారు. కాకపోతే దీంట్లో కొన్ని చేతుల్లో లేనివి ఏంటంటే ఈ రైతులకు సంబంధించినటువంటి ఏదైతే పంట పొలాలు ఉన్నాయో అప్పుడే కోతకు వచ్చినటువంటి కొన్ని పంటలు కానివ్వండి, ఉద్యానవనాలకు సంబంధించిన ఉద్యానవన పంటలు కానివ్వండి, వరికి సంబంధించిన పంటలు కానివ్వండి, ఇవన్నీ కూడా లక్షల ఎకరాల్లో దెబ్బతినటం అనేది చాలా బాధాకర విషయమే. ఆ విషయంలో మాత్రం రైతులకు మొదటి నుంచి కూడా మీరేం ఇబ్బంది పడొద్దు, కావలసినటువంటి నష్టపరిహారం నేను ఇస్తాం, దానికి సంబంధించినటువంటి రైతుల్లో భరోసా నింపుతూ చూస్తూ ఉంటే కొన్ని అప్పుడే తీసినటువంటి వడ్లని ఏదైతే ఉన్నాయో పరదాల్లో దాచిన వడ్లు వర్షానికి కొట్టుకుపోయి కొన్ని కాలువల్లో కొట్టుకుపోతూ ఉంటే కొన్ని విజువల్స్ సోషల్ మాధ్యమాల్లో మనం చూస్తున్నాము. దానికి సంబంధించినటువంటి ఏ విధంగా రైతులు ఆవేదన చెందుతున్నారో, రైతులు ఏ విధంగా ఏడుస్తున్నారో చూస్తుంటే మనకి గుండె తరుక్కుపోయేటువంటి సన్నివేశాలు. కాకపోతే ప్రభుత్వం అయితే గట్టిగానే చెప్తుంది ఆదుకుంటాము, భయపడొద్దు అని. దానికి సంబంధించి ఏరియల్ సర్వే కూడా చేస్తుంది. ఈ విధంగా దాదాపుగా 5,265 కోట్లు అయితే ప్రాథమిక అంచనాకు వచ్చింది. కొద్ది గొప్ప అదృష్టం ఏంటంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం ఉండటం వల్ల పార్టీ దాదాపుగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకోవడం కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎంత త్వరగా అయితే అంత తొందరగా రైతులకు దానికి సంబంధించినటువంటి
నష్టపరిహారం ఇవ్వడానికైతే ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే కేవలం ఈ చూసాం కొన్ని విజువల్స్ చూస్తే ఎంతగా కాపాడారంటే గమ్మత్తు ఏంటంటే అసలు మొంతా అనేది వాతావరణ హెచ్చరికలు సంబంధించినటువంటి ఏదైతే ఎండీ సంబంధించినటువంటి అధికారులు కూడా అర్థం కాని విధంగా ఈ మొంతా తుఫాను తన తీరును మార్చుకున్న తీరును చూసి చాలా ఆశ్చర్యం వేసింది. ఇలా కూడా అంటే మొట్టమొదటిసారిగా వాళ్ళు ఒక అవగాహన కొంటారు. ఈ విధంగా ఏర్పడింది మొంతా తుఫాను, తర్వాత తీరం ఇక్కడ దాటిద్ది, పరిస్థితులు ఇలా ఉంటాయి, ఈ రేంజ్లో గాలి వీచిద్ది, ఈ విధంగా భారీ వర్షాలు పడితే ఇంత సెంటీమీటర్లు నమోదవుద్దని ఒక అంచనాకుంటారు. కానీ మొంతా మాత్రం వీళ్ళందరికీ ఊహలకు మించి వెరైటీగా ఎక్కడైతే తీరం దాటిద్దో ఎంత భయపడ్డారో, తీరం దాటేటప్పుడు ఒక భయానకరమైన వాతావరణం సృష్టిద్దని భయపడ్డారో అక్కడ కొంతవరకు తగ్గి ఉపశమనం కలగగానే ఒక్కసారిగా ఊహించిన విధంగా తుఫాను తన దిశను మార్చుకొని ఇటుపక్క అంటే ఊహించిన విధంగా ఇటు కావలి, నెల్లూరు, బాపట్ల, ప్రకాశం జిల్లా ఈ సైడు ఒక్కసారిగా తను భారీ వర్షాలు కురవటం అంటే అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకున్నది ఏదో జరిగిద్ది అనుకుని భయపడి అలర్ట్ అయింది ఒకవైపు, పడింది ఒకవైపు, ఎవ్వరు ఊహలుకుంది భారీ వర్షం ఒక్కసారిగా ఎవ్వరు ఊహించరు. కొన్ని విజువల్స్ చూస్తే ఈ బాపట్ల, ప్రకాశం జిల్లా ఈ సైడ్ చూస్తే కొన్ని వందల ఎకరాలు అది సముద్రమా నదా అర్థం కాకున్నటువంటి పెద్ద పెద్ద అసలు కంటికి ఎంత చూపు మేరకు ఎంతవరకు ఉందో అంతవరకు నీరు. ఎంతోమంది ఆ నీళ్లలో ప్రాణాలు కాపాడారు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. మనం చూస్తున్నాం విజువల్స్. వాళ్ళు దాదాపుగా ఇలా కొట్టుకుపోతున్నటువంటి ఒక వ్యక్తిని అయితే పర్చూరు ఆ సైడ్ అయితే వాగులో ఒక వ్యక్తి కొట్టుకుపోతా ఉంటే డ్రోన్ కెమెరా ద్వారా ఎక్కడ ఉన్నారో కనుగొపెట్టి ఎప్పటికప్పుడు పోలీసు బృందాలు అవన్నీ దిగి అతన్ని కాపాడటం జరిగింది. అలాగే అదే పర్చూరు సైడ్ దాదాపు ఒక దేవాలయం దగ్గర ఇరుక్కుపోయినట్టు 20 మందిని నీళ్లలో తాడు పెట్టి ఏ విధంగా సముద్రంలో తీసుకొస్తా ఉన్నారు. ఈ విధంగా అనేక మందిని కాపాడటంలో మాత్రం ఈ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు బాగా సహకరించినాయి. దాదాపుగా ఈ సచివాలయం నుంచి సిఎస్ వరకు ప్రతి యంత్రాంగం కూడా పనిచేసిన తీరు ఇంకా అసలు దాదాపు మీ ఏరియాలో ప్రతి ఏరియాలో చూసే ఉంటారు. ఎందుకంటే ఈ మెడికల్ సంబంధించినటువంటి ఏఎన్ఎం సర్వీసులు కానివ్వండి, మెడికల్ సర్వీసులు కానివ్వండి, ఎక్కడికక్కడ సచివాలయంలో ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇటుపక్క ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలు కూడా సెలవు ప్రకటించేసి ముందుగానే అసలు చాలా ఆశ్చర్యం ఏంటంటే దాని ఇంపాక్ట్ ఇంకా స్టార్ట్ అవ్వనే లేదు, ముందుగానే సెలవు ప్రకటించేసింది ప్రభుత్వం. అప్పుడే చాలామందికి ఏంది ఇంత తొందరగా ముందుగానే సెలవులు ప్రకటించడం అంటే వర్ష పరిస్థితులను బట్టి సెలవులు ప్రకటిస్తారు అప్పటికప్పుడు. కానీ ముందుగానే సెలవు ప్రకటించేటప్పటికి చాలామందికి ఆశ్చర్యంతో పాటు భయం కూడా వేసింది. ఏంది ఇంత అలర్ట్గానే ఒక 2 రోజులు ముందుగానే ఒకేసారి 4 రోజులు సెలవు ప్రకటించడం అంటే ఏం జరగబోతుందా, అది మొంతా అనేది ఏ రేంజ్లో ఉండబోతుందా అనేటువంటి విషయాన్ని మాత్రం చాలామంది ఒక పక్క క్యూరియాసిటీతో భయపడటం కూడా జరిగింది ఇంత తొందరగా ప్రకటించడం అనేది. దాదాపు ఆ విధంగా ముందుగానే ఒక అవగాహనకు వచ్చి ఫలానా దగ్గర తీరం దాటిద్ది ఫలానా ఇది అనేటువంటి విషయానికి ఒక అవగాహనకు వచ్చి తీరా చూస్తే ఇటుపక్క చూస్తే మొత్తం ఇటు బాపట్ల, నెల్లూరు, గుంటూరు ఇటుపక్క ఈ జిల్లాలన్నీ కూడా ప్రకాశం జిల్లాలు దీనికి భయంకరమైనటువంటి అంటే ఊహించింది ఒకటి, జరిగింది ఒకటి. ఇంకో చోట ఈ విధంగా ఉండేటప్పటికి ఎక్కడికక్కడ భారీ వర్షాలతో చాలా ప్రాంతాలు అయితే అతలాకుతలం అయిపోయాయని చెప్పాలి. ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చెరువుల్లో నీళ్లు చూసినటువంటి జనానికి ఒక్కసారిగా మొత్తం నిండిపోవటం జరిగింది. ఇటు పక్కడితే ఇటు నాగార్జున సాగర్, శ్రీశైలం ఇవన్నీ కూడా జలకళ సంతరించుకున్నాయి. మొత్తం ఎన్నో ఏళ్ల తర్వాత అంత భారీగా జలకళ సంతరించుకోవటం ఇదే మొదటిసారి. ఈ విధంగా అయితే ఇటు నెల్లూరు, ఇటు పక్క ప్రకాశం జిల్లా, ఇటు పక్క బాపట్ల జిల్లా అయితే భారీ వర్షాలతో ఎక్కడికక్కడ ప్రజలు ఇబ్బంది పడటంతో పాటు అనేక మంది ఇప్పటికీ ఆ పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకునే పరిస్థితి. ఈ విధంగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నటువంటి ప్రజల కోసం అయితే ప్రభుత్వం కూడా వాళ్ళకి తగినటువంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం కానివ్వండి, ఇటుపక్క మెడికల్ కిట్లు సంబంధించిన కానివ్వండి, ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి ఎక్కడ లోటు లేకుండా అక్కడ ఉన్నటువంటి విభాగం అంటే వైద్య విభాగం కూడా వాళ్ళకి సరైన వెంటనే వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు చేకూరుస్తూ వాళ్ళకి కావాల్సిన వైద్య సహాయం చేస్తూ వాళ్ళు ముందుకు రావటం. ఇటుపక్క ప్రభుత్వం కూడా వాళ్ళకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు, ఓ పక్క దానికి సంబంధించిన బియ్యము, దాంతోపాటు వాళ్ళ ఖర్చుల కింద ఒక 3,000 5,000 ఇలా ప్రకటించి ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వటము. ఎక్కడికక్కడ వాస్తవం చెప్పాలంటే దీంట్లో ఎక్కడ కూడా గుడ్డు మీద ఈకలు బీగినట్టు వెతకటమే కానీ ప్రభుత్వ యంత్రాంగం చూస్తే పనితీరు చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యం వేసింది. ఆ విధంగా ముందుకెళ్తూ ఎక్కడికెక్కడ ప్రజల్లో ఒక భరోసా నింపినటువంటి ఇదైతే చూసాం. కాకపోతే
కళ్ళ ముందుగానే భారీ వర్షాలతో వాళ్ళ ప్రాంతాలు మునిగిపోవటం, కొన్ని నీట మునగటం, వాహనాలు నీట మునగటం, ఇల్లు నీట మునగటం, కొట్టుపోవటం, అవైతే వాళ్ళ గుండె తరుక్కుపోయి రైతులైతే ప్రధానంగా రైతులైతే బాగా గుండెలు తరుక్కుపోయేటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ప్రాణ నష్టం జరగకుండా మాత్రం ఆ విషయంలో మాత్రం చాలా గట్టిగా ఇది చేసిందని చెప్పుకోవాలి. దాన్ని బట్టే ఈరోజు నిన్న ఈ ఈ ఈ మొత్తం ఏరియల్ సర్వే చేసి ఇంకా ఒక ఫైనల్కి వచ్చి తర్వాత కేంద్రాన్ని నివేదిక ఇద్దాం అనేటువంటి ముందైతే ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చేసారు దీనికి సంబంధించి. తర్వాత దీనికి సంబంధించి ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించినట్టు అనేక ప్రాంతాల్లో సందర్శించి అవనిగడ్డ ఇవన్నీ కూడా సందర్శించి రైతుల్లో భరోసా నింపటం, దానికి సంబంధించి ఎంతవరకు వరి పంట మీద ఉద్యానవన పంటలు ఎంతవరకు నష్టపోయినాయి. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ పరిధిలో అతను పంచాయతీరాజ్ మంత్రిగా శాఖలు ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ పరిధిలోనే ఎక్కువగా నష్టం జరిగింది కాబట్టి ఆయన ఒక మంత్రిగా బాధ్యతగా ఉన్నటువంటి ఏదైతే బురద ప్రాంతాల్లో కూడా తను స్వయంగా దిగి ఆ రైతుల్లో పడ్డటువంటి కష్టాలు, ఆ రైతులు ఏ విధంగా నష్టపోయారు, ఎంత మేర నష్టపోయారు, వాళ్ళలో భరోసా నింపుతూ కేవలం ఇంత భారీ నష్టాన్ని జరగకుండా దాదాపుగా చంద్రబాబు అనుభవమే విధంగా తుఫాన్ని ఎదుర్కొంది, కాపాడారు. కాబట్టి రైతులకు మాత్రం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సహాయ సహకారాలు అందే విధంగా అయితే నేను చూస్తాను. నేను గట్టిగా ఆ విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు ప్రభుత్వ నివేదిక అందిస్తూ ఉంటాను. ఏం భయపడొద్దు, అనుభవమైనటువంటి ముఖ్యమంత్రి ఉండటం వల్లే ఈ రోజున మనం మొంతా తుఫాన్ నుంచి బయటపడ్డాము అనేటువంటి విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి తీరు అక్కడ ఒక రకం చెప్పాలంటే రైతులు ఆత్మవిశ్వాసం నింపింది. పవన్ కళ్యాణ్తో పాటు ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, మంత్రులు కొల్లు రవీంద్ర, సుభాష్ వీళ్ళందరూ కూడా అక్కడ రైతులతో మాట్లాడి వాళ్ళతో భరోసా నింపటం, ముందస్తు సన్నద్ధతోనే మొంతా నష్టాన్ని తగ్గించామని డిప్యూటీ సీఎం చెప్పడం, అదేవిధంగా అవనిగడ్డ నియోజకవర్గంలో నష్టం పరిశీలన, ముందు చూపుతో చంద్రబాబు జాగ్రత్తలు, ఆర్టీజీఎస్ నుంచి 24 గంటలు పర్యవేక్షించాం, గ్రామ స్థాయి వరకు యంత్రాంగం అప్రమత్తం, పునరావాస కేంద్రాలకు 1.16 లక్షల మంది, కౌలు రైతులకు ప్రత్యేక సాయంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం, ఈ విధంగా 51 లక్షల టన్నుల ధాన్యం కొంటాం, కింటాకు మద్దతు ధర ఇస్తామంటూ మనోహరు ఈ విధంగా డిప్యూటీ సీఎం తన పాత్ర తను పోషిస్తూ రైతుల్లో ఒక భరోసా నింపేసి సరే జరిగిస్తున్న నష్టం జరిగింది, దానికి సంబంధించి అయితే మీకు ఎంత తొందరలో నష్టపరిహారం ఎలా చేస్తాను, ముఖ్యమంత్రితో మాట్లాడతానంటూ డిప్యూటీ సీఎం అంటే పంచాయతీరాజ్ పరిధిలో ఉన్నటువంటి నష్టాన్ని అంచనా వేస్తూ అక్కడ ఉన్నటువంటి రైతుల్లో భరోసా నింపుతూ ఒక పక్క పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఎక్కడికక్కడ ఇటు లోకేష్ కానివ్వండి, ఇటు సీఎం చంద్రబాబు కానివ్వండి, ఇటు పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వ పనితీరు అవసరం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు ఏ విధంగా ఉంటారు అనేటివి మాత్రం కళ్ళకు కట్టినట్టుగా మనం చూసాం. అంటే దీంట్లో ఎవరిని విమర్శించడం, గతంలో జరిగిన విమర్శించడం ఇవన్నీ కాదు. కాకపోతే ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని రాజకీయ రంగు పొలమకుండా, రాజకీయ కోణంలో చూడకుండా రైతుల్లో, ప్రజల్లో ఆత్మధైర్యం నింపే విధంగా అవసరమైతే వాళ్ళ పార్టీని తరపున కూడా రంగంలోకి దిగి గ్రౌండ్ లెవెల్లో దిగి సహాయ సహకారాల్లో పాల్గొంటే చాలా బాగుంది ముచ్చటేసి. కానీ ఈ సమయంలో కూడా దీన్ని రాజకీయ రంగు చేసి ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వ పనితీరుని ఎండగట్టడం, ప్రభుత్వంలో చేసిన మొంతా తుఫాను విషయంలో ప్రభుత్వ పనిని దాన్ని కూడా విమర్శించడం అనేది కొంతవరకు అంత సమంజసం కాదు. చూసే వాళ్ళు కూడా చాలా జుగుప్సాభరంగా అనిపించింది ఇది ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని. ఎందుకంటే వాస్తవంగా మొంతా తుఫాను జరిగి ఒక 10-15 రోజుల తర్వాత కూడా ప్రభుత్వం పట్టించుకోకపోతే ఓకే, దానికి సంబంధించిన ఒక ప్రతిపక్ష పార్టీగా దాన్ని విమర్శించవచ్చు, అడగవచ్చు, ప్రజల పక్షాన రైతుల పక్షాన నుంచి మాట్లాడవచ్చు. తీరం దాటిందేమో మొన్న, దానికి సంబంధించిన ఏరియల్ సర్వే చేసిన చంద్రబాబు నాయుడు నిన్న, దానికి సంబంధించి అవగాహనకు వచ్చింది మొత్తం 5,265 కోట్లు ఒక అవగాహనకు వచ్చారు. దానికి సంబంధించిన ఎక్కడెక్కడ అని ఇంకా అప్పుడే వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి అవగాహన రాహిత్యంతో మాట్లాడటం అనేది చాలామందికి ఇబ్బందికరంగా అనిపించింది. చెప్పే విషయాలు కూడా విలువ లేకుండా పోవడంతో పాటు ఒక చీత్కారానికి గురైందనే చెప్పుకోవాలి నేను. ఎందుకంటే మాటల్లోనే నోరు జారుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ 16 నెలల్లో 16 సార్లు తుఫాను వచ్చిందంటాం, ప్రభుత్వం అన్యాయం చేసిందంటాం, రైతుల్ని ఆదుకోలేదంటాం, ఇవన్నీ కూడా ఆదుకోవటం కేవలం ఈ విధంగా రంగంలోకి దిగి ఈ విమర్శలు చేసే బదులు అదేవిధంగా పార్టీకి సంబంధించిన నాయకులు, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు వీళ్ళందరినీ అదే మొంతా తుఫాన్లో అలర్ట్ చేసి తన బాధ్యతగా వాళ్ళు కూడా సహాయ సహకారాల్లో పాల్గొంటే చాలా చూడటానికి కూడా అసలు రాజకీయానికి సంబంధం లేకుండా దీని ఒక పాత్ర, ఒక ప్రజల పట్ల బాధ్యతగా గతంలో పరిపాలించిన పార్టీ ఆ బాధ్యతగా వ్యవహరిస్తే చూడటానికి కూడా చాలా బాగుండేది. కానీ అలాంటివి ఏమీ లేకుండా ఈ సమయంలో దీన్ని రాజకీయ రంగంగా విమర్శించడం,
దాంట్లో ఎక్కడో కొన్ని అంత పెద్ద యంత్రాంగంలో జరిగినటువంటి ఎక్కడో చిన్నపాటి లోపాలని దాన్ని ఎత్తి చూపి దాన్ని హైలైట్ చేయటం. ఇంకా ఘోరం ఏందంటే ఓ పక్క సహాయ సహకారాలు నిమగ్నమై ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ అందరూ అదే పని మీద 24 గంటలు తిండి తిప్పలు మానేసి ఇళ్ళకు కూడా వెళ్లకుండా సెలవులు రద్దు చేసుకొని పనులు చేస్తూ ఉంటే ఎప్పుడో గతంలో తుఫాను జరిగినటువంటి కొన్ని దృశ్యాలు మన రాష్ట్రంలో కానీ వేరే రాష్ట్రంలో కానీ జరిగినటువంటి ఏ క్లిప్పింగ్స్ అవన్నీ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు జరుగుతున్నట్టు దుష్ప్రచారాలు చేయడం అసత్య ప్రచారాలు చేయడం అనేది ఇక ఎంతవరకు సిగ్గు చేయటం అనేది ఇక ఎంతవరకు దిగజారుతారనేది సమయాన్ని కూడా ఈ ప్రతి సందర్భాన్ని ఎలా వాడతారు ఎంత చీప్గా వాడతారనే విషయాన్ని మాత్రం మనం చూసాం. దానికి సంబంధించి ఇటుపక్క పోలీస్ యంత్రాంగం ఇటుపక్క డిప్యూటీ సీఎం కూడా గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అసత్య ప్రచారాలు చేస్తే మాత్రం ఊరుకోమనేది. ఈ విధంగా చూస్తే ఆ టైంలో మొంతా తుఫాన్ సమయంలో వాళ్ళు చేసిన అసత్య ప్రచారాలకి చాలా జుగుప్సాగరంగా ఉంటే నిన్న పెట్టినటువంటి మీడియా సమావేశంలో కూడా ఒక అర్థం పర్థం లేని అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న మాటలు కూడా చాలామందికి ఒక రకంగా చెప్పాలంటే ఆ మాటలు విలువ లేకుండా పోగా వీళ్ళు ఏది మాట్లాడినా ఈ రాజకీయంగానే మాట్లాడతారనే ఒక విమర్శలకు గురవటం అనేది మాత్రం చాలా బాధాకరం. ఇంకా మరిన్ని విషయాలు మన విశ్లేషకులతో మాట్లాడుకుందాం. ఈలోపు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుని మళ్ళీ మన విశ్లేషకుల దగ్గర చూస్తూనే ఉండండి.